నమస్తే బీసీఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్లమెంట్లో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి సీతక్క. కోహెడ ఎంపీపీ సభ్యుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. అమరవీరుడు దొడ్డి కొమరయ్య ఆశయాల సాధనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మహేశ్వరం నియోజకవర్గంలో మెకానిక్ల అసోసియేషన్ కు స్థలం కేటాయిస్తామన్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. కాకినాడలో ఘనంగా జరిగిన అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు పాల్గొన్న ప్రజాప్రతినిధులు. అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా ట్యాంక్ బండపై ఉన్న అల్లూరి విగ్రహం వద్ద క్షత్రియ సేవా సమితి నిర్వహించిన జయంతి వేడుకల్లో మంత్రి సీతక్క, సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్లమెంట్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి విజ్ఞప్తి చేశారు. బ్రిటిష్ యొక్క నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా విరోచితంగా తన కుటుంబంతో పాటు మన్యంలో ఉన్నటువంటి ప్రతి ఆదివాసీతర బిడ్డలందరినీ కూడా బ్రిటిష్ వారి దోపిడీకి వ్యతిరేకంగా పోరాటంలో భాగస్వామ్యం చేసినటువంటి మహనీయుడు. ఏదో తన కుటుంబమో తన కులమో తన ఇదని కాకుండా ఎక్కడైతే అణచబడుతున్నారో ఆదిమ జాతి బిడ్డల హక్కుల కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి మరి హక్కులను కాపాడుతూ ఈ క్రమంలో కనుమూసినటువంటి మహనీయుడు. పార్లమెంట్ లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ విషయాన్ని ఆమోదించే విధంగా మేమందరం కూడా ఒత్తిడి తీసుకొస్తాం, విజ్ఞప్తి చేస్తామని తెలియజేస్తూ జోహార్ అల్లూరి సీతారామరాజు, జోహార్ అల్లూరి సీతారామరాజు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం ప్రజా పరిషత్ సభ్యులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. పదవీ కాలం పూర్తి చేసుకున్న మండల ప్రజా పరిషత్ సభ్యులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఏది శాశ్వతం కాదని 5 సంవత్సరాలు ఎంపీటీసీగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చి కొన్ని కార్యక్రమాలు చేసి కొన్ని చేయకపోవచ్చని, అభివృద్ధి నిరంతర ప్రక్రియ అన్నారు. రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఏది శాశ్వతం కాదు. ఈరోజు మీరు 5 సంవత్సరాలు ఎంపీటీసీగా చాలా ఆకాంక్షలతోటి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోటి మీరు ఎంపీటీసీగా ఎన్నికై ఈ 5 సంవత్సరాల ప్రజాప్రతినిధిగా రావాలని కోరుకుంటున్నారు. రాజకీయాలు వేరు, పార్టీలు వేరు. భవిష్యత్తులో కూడా పంచాయతీరాజ్ సంబంధించి పరపతి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా, మంత్రిగా నాకు వివిధ శాఖల మంత్రులతో సంబంధంతో అనేక తీసుకురావాలని ప్రయత్నం చేస్తా ఉన్నా. ఏదన్నా రాజకీయంగా అందరూ శ్రమపడి ప్రజా జీవితంలో ఇంకా ఉన్నత స్థానాలకు ఎదగాలని. దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సందర్భంగా రవీంద్ర భారతిలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా దొడ్డి కొమరయ్య ఆశయాల నెరవేరడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. తొలి అమరుడు వారి యొక్క వర్ధంతి ఉత్సవముని మరి గౌరవనీయులు అధికారికంగా ఆటోమొబైల్స్ అండ్ మెకానిక్స్ 2 వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మెకానిక్ దినోత్సవ వేడుకలను ఐఎస్ సదన్ వినయ్ నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సుద్దిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రజకులకు, నాయి బ్రాహ్మణులకు ఉచిత కరెంటు పథకం అందించిన విధంగా తెలంగాణలో ఉన్న మెకానికులకు ఉపయోగపడే విధంగా ఓ పథకాన్ని ప్రవేశపెట్టాలని వారు కోరారు. మహేశ్వరం నియోజకవర్గంలో మెకానిక్ల అసోసియేషన్ కోసం స్థలం కేటాయిస్తానని, భవన నిర్మాణానికి తగిన ఆర్థిక సహాయం చేస్తారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. దినదినాభివృద్ధి చెందుతూ ఇంకా ఎక్కువ మీరందరూ మీ సంఖ్య పెరుగుతూ అందరికీ భరోసా ఇచ్చే కార్యక్రమాలు ఇలాగే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ ఉన్న స్థలంలోనే అన్ని సంఘాలకు కూడా నేను అలా చేస్తున్నాను. ఈరోజు ప్రపంచ మెకానిక్స్ డే సందర్భంగా మెకానిక్స్ డే జరుపుకున్న మా మెకానిక్స్ సోదరులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సంతోష్ నగర్ సర్కిల్ నుండి నరేందర్ యాదవ్ ఆధ్వర్యంలో అధ్యక్షుడిగా అందరు కూడా పాల్గొన్న అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్న అందరూ కూడా శుభాకాంక్షలు.
చాలా సంతోషం. మొన్న అప్పచెప్పడం జరుగుతుంది. అన్నిటికైనా ముఖ్యంగా వీళ్ళ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ అసోసియేషన్లో ఉన్న సభ్యులు ఎవరికైనా ఇబ్బందులు ఏర్పడితే వాళ్ళ అసోసియేషన్ నుండి ఏదైతే ఆర్థికంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఒక ప్రయత్నం ఏదైతే చేస్తే అపాయం ఏర్పడ్డా కానీ ఎవరికైనా ఏమైనా చిన్న కష్టం వచ్చినా కానీ అందరూ కూడా ఒక కుటుంబం వల్ల ఒక తాటి మీద నిలబడి వారు ఆదుకున్న సందర్భం నిజంగా అద్భుతంగా అనిపిస్తుంది. మరి అదే స్ఫూర్తితో అదే ఐక్యమత్యంతో ముందుకు కొనసాగాలని చెప్పి కోరుకుంటూ ఎప్పుడు కూడా తప్పనిసరిగా నా సంపూర్ణమైన సహకారం వారికి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ వారికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అల్లూరి సీతారామరాజు 120వ జయంతి సందర్భంగా జిల్లా గిరిజన సంక్షేమం సీతారామరాజు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో కాకినాడ నాగమల్లితోట జంక్షన్ వద్ద గల అల్లూరి సీతారామరాజు విగ్రహానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కాకినాడ కమిషనర్ జె వెంకటరావు ఇతర జిల్లా అధికారులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశంలో బ్రిటిష్ వారు చేసిన దోపిడీపై గిరిజన ప్రజలకు చైతన్యం కలిగించడంలో విశేష కృషి చేసిన సమరయోధుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. ఈ యొక్క ప్రాంగణానికి ట్రాఫిక్ ఎటువంటి మన ఈ కార్యక్రమాన్ని సజావుగా చాలా హుందాగా సిటీలో మనం ఈ ప్రోగ్రాం జరుపుకోవడం, దానికి హానరబుల్ ఎమ్మెల్యే కాకినాడ సిటీ సుబ్బరావు గారు, తర్వాత కాకినాడ రూరల్ నానాజీ గారు రావడం అండ్ అందరి సమక్షంలో ఈ ఇంత ఇంపార్టెంట్ కార్యక్రమాన్ని అండ్ నేను వచ్చి కూడా 10 రోజులున్న ఫస్ట్ ఇంపార్టెంట్ కార్యక్రమం సో జరుపుకోవడం అందరి సమక్షంలో, తర్వాత కళావేదిక అల్లూరి సీతారామరాజు కళావేదిక వారి ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషం. సో మనకు చాలామంది నాయకులు ఉన్న మన ప్రాంతానికి అంటే కోస్టల్ జిల్లా ఎస్పెషల్లీ ఇటువైపు ఏజెన్సీ ఏరియాలు ఉన్న చోట అల్లూరి సీతారామరాజు గారికి చాలా ప్రముఖమైన పాత్ర. దాన్ని గుర్తుపెట్టుకుంటూ స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఇలా చేసుకోవడం, ఆయన స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో నింపడం అండ్ వచ్చే సంవత్సరం పాటు ఆయన స్ఫూర్తితో ఎంతో కొంత మంచి పనులు చేయటం అందరికీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. సో ఇదే స్ఫూర్తి ఇలానే కొనసాగుతుందని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం. యాదగిరిగుట్టలో మండల పరిషత్ కార్యాలయంలో పాలకవర్గం వీడుకోలు సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. వీడుకోలు సమావేశంలో పాల్గొని ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు సన్మానించారు. అంతకుముందు దొడ్డి కొమరయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి, స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బ్రహ్మాండమైన మెజార్టీ మా అన్న చామల కిరణ్ గారికి, ఎంపీపీకి, జెడ్పీటీసీకి, ఎంపీటీసీలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ 5 సంవత్సరాలు నిధులున్నా లేకున్నా బాధ్యతగా ప్రభుత్వానికి, ప్రజలకు మంచిగా వారధిగా చేసి సంక్షేమ పథకాలన్నీ సహకారంతో ఖచ్చితంగా ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేద్దామని తెలియజేస్తూ ఏదైతే నమ్మకంతో మీ బిడ్డగా నన్ను గెలిపించారో అదే విధంగా మీ పెద్ద బిడ్డగా చామలను గెలిపించారో అందరి నాయకత్వాన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వాన ఆలయాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేద్దామని తెలియజేస్తూ మీరు ఖచ్చితంగా మన మంత్రి గారు రావడం నిజంగా చాలా సంతోషం. ఎన్ని పనులున్నా ఆలయం అంటే నాకు ఖచ్చితంగా నా సొంత నియోజకవర్గంగా చూస్తున్నటువంటి మంత్రి గారికి, ఎంపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ మీ ఇద్దరి నాయకత్వాన ఇంకా దాదాపు ఆలయాలు 10 ఏళ్ళు అభివృద్ధి కాలేదు కాబట్టి మీ ఇద్దరి నాయకత్వాన ఆలయం ఎక్కువ నిద్రించి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పార్టీ శ్రేణులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. దొడ్డి కొమరయ్య చేసిన పోరాటాన్ని బలహీన వర్గాల ప్రజలు ఎవరూ మర్చిపోలేరని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అధికారికంగా దొడ్డి కొమరయ్యకు ఘనంగా నివాళులర్పిస్తున్నామని తెలిపారు. దొడ్డి కొమరయ్య గారి 78వ వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణ ప్రజలందరం కలిసి వారి ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిపిన పోరాటంలో తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్యాన్ని లేదా స్వేచ్ఛను కోరుకొని తన ప్రాణాలు సైతం అర్పించినటువంటి దొడ్డి కొమరయ్య గారిని సమాజంలో ఉన్న రుగ్మతలు తొలగించడానికి పోరాడాల్సిన యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరుతా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అటు హైదరాబాద్లో రవీంద్ర భారతిలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అధికారికంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. రాష్ట్ర బలహీన వర్గాల శాఖ పక్షాన మరొకసారి హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు, ఈ ప్రాంతం అంతా కూడా పోరాట గడ్డ, పోరాటాలకు పురిటినిల్లు, ఇటువంటి గడ్డ మీద నుంచి మరొకసారి వారికి నివాళులర్పిస్తూ ములుగు జిల్లాలోని పాఠశాలలను జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర, అదనపు కలెక్టర్ శ్రీజ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు ఆదేశాలు ఇచ్చారు.
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బ్యాంక్ కంట్రోలర్ సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి 5,351 కోట్ల రూపాయలతో జిల్లా వార్షిక రుణ ప్రణాళికలను నిర్ణయిస్తూ జిల్లా వార్షిక రుణ ప్రణాళికలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సకాలంలో అర్హులైన రైతులందరికీ ప్రజా రుణాలను అందించేలా బ్యాంకర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. MSME సెక్టర్ కూడా 10% అంటే 32.36% ఇచ్చినాము. వీకర్ సెక్షన్ 12% అంటే 45.21%. ఆల్ బ్యాంక్స్ అంటే 45.21%. by 41.37% ఇవ్వబడినాము. Employees attended the meeting and for successful completion of the election and also the counting, so they cooperated a lot. So I request all the managements to convey my best wishes and also my thanks to all the employees. మహేశ్వర్ నియోజకవర్గ బడంగ్పేట్ మండల రెవెన్యూ కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు రమాదేవి ఆధ్వర్యంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి సుమారు 8 నెలలు గడుస్తున్న ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని నిరసిస్తూ మండల రెవెన్యూ అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహిళలకు ఫ్రీ బస్ అని పెట్టిన మొత్తం కొట్టుకుంటూరు జనాలు అంతా ఆగమాగం ఉంది పరిస్థితి. 0 బిల్ అన్నాడు, అది కూడా రాలేదు. కళ్యాణ లక్ష్మి అన్నారు, అది రాలేదు. తులం బంగారం అని చెప్పారు, అది రాలేదు. స్టూడెంట్స్ కూడా స్కూటీ అని చెప్పారు, అది కూడా లేదు. ఒక్కటి కూడా గ్యారంటీ ఏమీ వేయలేదు. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి జనాలను అందరినీ మోసం చేసిండే. లేడీస్ కూడా 2,000 ఇస్తామని చెప్పిండు, వాళ్ళకు కూడా ఏమి కూడా అకౌంట్లో కూడా ఏమి ఇవ్వలేదు. అసలు కూడా ఏమి ఇవ్వలేదు, పింఛన్లేదు. రేషన్ కార్డులు అన్నారు, అది లేదు. గ్యాస్ అన్నారు, గ్యాస్ 500కే ఇస్తామని చెప్పారు మహిళలకు, అది కూడా లేదు. 0 అకౌంట్ కరెంట్ బిల్ అన్నారు, అది లేదు. చాలా అసలు అందరం వేసి అందరూ గెలుస్తేనే, అందరూ ఓట్లేసి గెలుస్తేనే ముఖ్యమంత్రి ఆయన కుర్చీలో కూర్చొని జనాలను కూడా ఎవరిని పట్టించుకోకుండా అంత ఆగమాగం పరిస్థితి ఉంది. కాంగ్రెస్ మేము ఎంత గుర్తు తెచ్చుకొని చేస్తే బాగుంటుంది. ఆయన ఒక ప్రభుత్వంలో ఉండి కూడా ఆయన ఏం చేయలేకపోతుండు. ఇంత మహిళలు ఇంత సఫర్ అవుతుర్రు. ఈ కాంగ్రెస్ పాలన అంటే కాకీలు వాళ్ళు చెప్పినట్టు కూడా వాళ్ళు కూడా వినట్లేదు. మొన్న ముట్టడిలో కూడా ఆడవాళ్ళని చూడకుండా కూడా 600 మందికి పైగా రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళందరినీ కలిపి సాయంత్రం 5 గంటల వరకు కూడా వదిలిపెట్టకుండా పోలీస్ స్టేషన్లోనే ఉన్నాం. భోజనాలు కూడా సరిగ్గా లేదు, వసతి సరిగ్గా లేదు. అట్లా మహిళలకు జరుగుతున్న ఈ అరాచకాలకు 6 నెలల్లో ఆయన 2,000 స్కామ్ చేసిండు. 2,000 కోట్ల అప్పు పెట్టిండు. ఇప్పుడే ఈయన ఉంటే ఇంకా 5 సంవత్సరాలలో ఇంకా ఎంత అప్పు పెడతాడో. పుట్టే పిల్లల కడుపులో ఉన్న పిల్లలకు కూడా మొత్తం. రాజనగర్ సర్కిల్ ఉప్పరపల్లిలో సొలిచర్ గ్లోబల్ స్కూల్ ఆవరణలో గల 10 కోట్ల విలువ చేసే పార్కు స్థలాన్ని కాపాడి ప్రజల కోసం ఉపయోగపడేలా చూడాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పలుగు చెరువు మహేష్ రాజనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కె రవికుమార్ను కలిసి ఫిర్యాదు చేశారు. గతంలో జనచైతన్య హౌసింగ్ సొసైటీ వారు సర్కిల్ అధికారులకు చేసిన గిఫ్ట్ డీడ్ జీరాక్స్ ను అందజేశారు. పార్కు స్థలాన్ని ఆక్రమించిన సొలిచర్ గ్లోబల్ పాఠశాల నిర్వాహకులు అందులో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసి గోడ కట్టి కబ్జా చేశారని, ఈ స్థలంపై విచారణ జరిపి విలువైన పార్కు స్థలాన్ని కాపాడి స్థానిక ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని కోరారు. కబ్జా చేయడం జరిగింది. మరి మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇంతకుముందే అతని మీద ఎఫ్ఐఆర్ అయ్యిందని అన్నారు. మరి ఎంతవరకు దాని మీద మరి అది పెండింగ్ ఉందా లేదా మాకైతే తెలియదు. కానీ ప్రజలకు ఏదైతే చెందాల్సిన ప్లేస్ కానీ లేదంటే పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం ఒక పౌరుడిగా, ఒక బాధ్యత గల నాయకుడిగా ఈరోజు మరి ఈ విషయంలో నేను చాలా లోతైన విశ్లేషణ చేశాను. డాక్యుమెంట్ ప్రకారం చూసినా, లేఅవుట్ ప్రకారం చూసినా, సర్వే చేయించడం జరిగింది. అన్ని రకాలుగా ఒక అవగాహనకు వచ్చి ఈరోజు మేము ఫిర్యాదు చేయడం జరిగింది. మరి కమిషనర్ గారు కూడా దీని విషయంలో మరి చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాము. నోటీస్ ఇస్తాము. వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అన్ని చూస్తాము. లోవర్ కోర్టులో ఎక్కడో కేసు పెండింగ్ ఉందని కూడా తెలుస్తుంది. లోవర్ కోర్టులో ఎందుకు అలాంటిది వాళ్ళు ఇమ్మీడియట్లీ అక్కడికి వెళ్ళి చూసేసరికి రిజిస్ట్రేషన్స్ అయిపోతాయి. వాళ్ళు దొంగ డాక్యుమెంట్ తెచ్చుకుంటారు, హౌస్ నెంబర్లు ఉంటాయి. ఇవన్నీ చూసేసరికి లాస్ట్కి అధికారులు చాపుతారు, కోర్టు కేసులు అవుతాయి. డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు సరైన ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇటువంటి పార్కులు కానీ, ఇటువంటి జిహెచ్ఎం సంబంధించిన ప్రభుత్వ స్థలాలకు కానీ ఇటువంటి కబ్జాలకు గురి కాకుండా మరి వాళ్ళు ప్రోత్సహిస్తే మాత్రం ఎవరైనా సరే వాళ్ళు నేరస్తులుగానే పరిగణించబడతారు. కొన్నోళ్ళు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. దయచేసి జనచైతన్యంలో ఏదైతే ఉన్న పార్కులను కాపాల్సినగా రాజనగర్ సర్కిల్ అధికారులకు మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు ఏమైనా ఒకవేళ మీకు డాక్యుమెంట్లు కావాలన్నా, మీకు ఏం కావాలన్నా మా దగ్గర అన్నీ ఉన్నాయి, మీకు ఇస్తాం, మేము సహకరిస్తాం. మీరు పిలిస్తే మీకు ఎక్కడికైనా మేము అందుబాటులో ఉంటాము. ఈ విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. మనము ఒక సమాజంలో మరి అన్నీ తెలిసిన వాళ్ళం కాబట్టి
మంచి మాట్లాడ చెడే మాట్లాడ. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి కుకట్పల్లి ఏసీపీ పరిధిలో కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. స్టేషన్ పరిధిలో నమోదైన కేసులతో పాటు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఏమైనా ఇబ్బందులుంటే సత్వరమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సిపి ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గూడూరు ఆధ్వర్యంలో రైతు బంధు పథకంపై సలహాలు సూచనల కొరకు మండలంలో గల వివిధ గ్రామాల రైతులతో ప్రత్యేక జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ లింగారెడ్డి మాట్లాడుతూ భూమి కలిగిన ప్రతి రైతుకు గిట్టుబాటు ధరతో పాటు రైతు బంధు పథకం ఇవ్వాలని ఆయన అన్నారు. రైతు సన్నాహక రైతు బంధు ఆర్థిక సాయం అంటారు, దాన్ని బంధువు అన్న ఆర్థిక సాయం, గవర్నమెంట్ చేసే ఆర్థిక సాయం గురించి మీటింగ్ జరిగింది. ఆ మీటింగులో ఈరోజు ముఖ్యమంత్రి గారు పెట్టిన ఆర్థిక సహాయ రైతు బంధు మీద చర్చ జరిగి, ఈ చర్చలో ఈరోజు గూడూరులో పాల్గొన్న రైతులు కానీ గిరిజనులు గిరిజనేతరులైన మీ మండలం ప్రత్యేకమైన మండలం, ఏజెన్సీ గ్రామాలు ఉన్న మండలం కాబట్టి ఈ గ్రామాలలో గిరిజనులకు సరైన పట్టాలు ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోతాం, ఎమ్మెల్యే గారు మంత్రి దృష్టి తీసుకుపోయి ఏదో విధంగా క్యాబినెట్ దాకా పోయి క్యాబినెట్లో ఇది ఒక చర్చా వేదిక చేసి చర్చ విధంగా అందరి రైతులకు ప్రతి రైతు దున్నేవాడికి తప్పకుండా పంట రైతు బంధు వచ్చే విధంగా కృషి చేయాలని నేను గూడూరు సింగిల్ విండో చైర్మన్ గా నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. తెలంగాణ ఆర్ఎంపీ పీఎంపీ సంఘాలు ఉమ్మడి వేదిక మంత్రి దామోదర రాజనరసింహను కలిశారు. ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో సచివాలయంలో మంత్రికి తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఆర్ఎంపీలకు పీఎంపీలకు కమ్యూనిటీ పారామెడికల్ గుర్తింపు సర్టిఫికెట్లను శిక్షణ ఇచ్చి ఇవ్వాలని, అంతేకాకుండా మెడికల్ కౌన్సిలింగ్ దాడులను నిలిపివేసి అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరినట్లు పేర్కొన్నారు. జనగామ జిల్లా లింగాలగనపూర్లో కుర్మ సంఘం మండల అధ్యక్షుడు బండ చంద్రమౌళి ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వీరుడు తొలి అమరుడైన దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సందర్భంగా దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లింగాలగనపూర్ మండలాల అన్ని గ్రామాలకు సంబంధించిన కుర్మ సంఘం నాయకులు, అదేవిధంగా మండల అధ్యక్షుడు చంద్రమౌళి గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున వచ్చి వారికి పూలమాల వేసి, అదేవిధంగా ఇక్కడ నుండి ఈరోజు జనగాంలో పెద్ద ఎత్తున దొడ్డి కొమరయ్య విగ్రహ ఆవిష్కరణ ఉన్నది. అక్కడికి లింగాలగనపూర్ నుండి వేలాది సంఖ్యలో కుర్మ సంఘం నాయకులు మేము ఆడికి పోవడం జరుగుతుంది. అదేవిధంగా దొడ్డి కొమరయ్య గారు మన జనగామ జిల్లా వాసి కావడం, పార్లమెంట్ ఎలక్షన్లలో మాదేదైతే జనాభా ఉన్నదో ఆ జనాభా నిష్పత్తి ప్రకారం మాకు కావాల్సిన ఒక 5 ఎమ్మెల్యేలు కావాలి, 2 ఎంపీలు కావాలి. మన కుర్మ సంఘం నాయకులము గట్టిగా పోరాటం చేసి మనకున్న ఏదైతే మంచి పేరు, నీతి నిజాయితీ అనే మన కులానికి ఆ పేరున్నది, ఆ పేరుకు తగ్గట్టుగా మనము రాజకీయాల్లో. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 28వ డివిజన్ కార్పొరేటర్ సూర్ణకంటి అర్జున్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాజీ సర్పంచ్ నడిగూడ యాదగిరి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తాను గత 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటూ ప్రజల సమస్యలు తీరుస్తున్నారని, తాను ఎక్కడైనా సరే కబ్జాలకు పాల్పడినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. ఎవరంటే మాజీ సర్పంచ్ నాకన్నా ముందు ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ సర్పంచ్ నడిగూడ యాదగిరి అన్నగారు. ఎందుకంటే సత్యమే నిజాయితీ వాళ్ళ ఇంట్లో వచ్చినట్టుగా నిజాయితీ పరుడు కదా, ఇన్ని మాటలు చెప్పి నిజాయితీ పరుడు కదా. నిజాయితీ ఉన్నప్పుడు 2001 నుంచి 2006 వరకు సర్పంచ్ ఉన్నప్పుడు నీ చెక్ పార్ ఎట్లా పోయింది? చెక్ పార్ ఎట్లా పోయింది అడుగుతుంది. నేను సమాధానం చెప్పను, నాకు కూడా కావాలి. చెక్ పార్ ఎట్లా పోయింది? నువ్వు నిజాయితీ పడని నిరూపించుకున్నావు, చెక్ పార్ ఎట్లా పోయిందో నాకు సమాధానం కావాలి కదా. ఇంకోటి, నా విషయంలో కబ్జా చేసిన అన్నది ఇది ఇక్కడ సర్వే నెంబర్ 2లో కబ్జా చేసి కట్టింది నీ ఎందుకు గజాలు వీరాంజనేయ భక్త సంఘ కమిటీకి, వినాయక కమిటీకి నన్ను లీడర్గా ఇంత లీడర్గా గత 25 ఏళ్ళ సంది అనుభవం ఉన్నది. 5 ఏళ్ళ సంది రాజకీయం చేస్తున్నా. ఆ యొక్క సర్పంచ్ని
కులాలకు అతీతంగా అందరూ నాకు 95% సపోర్ట్ చేసి నన్ను గెలిపించారు. నేను ఆ రోజు 2006లో చేస్తా కదా. కాకపోతే ఏంటంటే ఇది నా మీద ఓరలేకనే, నా ఎదుగుదలను ఒరగలేకనే నా మీద అబండాలు వేస్తున్నా అనేది నేను స్పష్టంగా నాకు అర్థమైంది. మీ అందరు కూడా ఒకటే చెప్తున్నా, ఈ విషయంలో సరైన విషయంలో మాట్లాడే నైతిక హక్కు ఏదైతే అందులో ఆ సమావేశం ఉన్నారో వాళ్ళ మీద ఇచ్చిపెడుతున్నారు. ఎందుకంటే మాట్లాడి అన్ని చేసి కూడా ఇలా కబ్జా అని అంటున్నారు. ఇలా సోదరుడు రాజేంద్ర నగర్ మైలార్దేవపల్లిలో పోలీసులు కర్టన్ సెషన్ నిర్వహించారు. శాస్త్రీపురం, అక్బర్ కాలనీ, వట్టేపల్లి, మహమ్మదియా కాలనీ, ఓవైసీ కాలనీలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 8 మంది రౌడీ షీటర్ల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. గంజాయిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఓ ఆటోలో నిషేధిత గుట్కా ప్యాకెట్లు గుర్తించి ఆటోతో పాటు గుట్కా సీజ్ చేసి షేక్ మహమ్మద్ అనే ఆటో డ్రైవర్ని అదుపులో తీసుకున్నారు. స్వామి వివేకానంద 122వ వర్ధంతి సందర్భంగా కార్పొరేటర్ ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జిల్లెల్గూడ వివేకానంద చౌరస్తాలో వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, కార్పొరేటర్లు భూపాల్ రెడ్డి, సిద్ధాల బీరప్ప, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కామేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహేశ్వర్ నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 28వ డివిజన్ పరిధిలో గణేష్ మండపం కూల్చివేతలో సప్తగిరి కాలనీ వాసులు మాట్లాడుతూ, మా కాలనీకి డ్రాక్వా భవనం కావాలని కార్పొరేటర్ అర్జున్తో 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించుకున్నామని, కానీ ఇప్పుడు బీజేపీ నాయకులు సప్తగిరి కాలనీకి వచ్చి రాజకీయం చేస్తూ సప్తగిరి కాలనీ అభివృద్ధిని అడ్డుకోవడం సిగ్గుచేటని కాలనీ మహిళలు తెలిపారు. అయితే ఇప్పుడు డ్వాక్రా బిల్డింగ్ కోసానికి ఇంత రచ్చ చేస్తున్నారు కాలనీ వాసులు. ఆ రోజు ఎవరూ లేకున్నారని మేము ఉన్నాము, మేము భూమి పూజ చేసినాము, మేము ఉన్నాం, మేముండి ఈరోజు డ్వాక్రా నీళ్లు లేవండి. నీళ్లు లేక మరి ఇప్పుడు రాజకీయ నాయకులు అంటున్నారు ఈ మొత్తం రాజకీయం హైలైట్ చేసుకోవడానికి బీజేపీ పార్టీ వాళ్ళు వచ్చి, ఇప్పుడు రామకృష్ణారెడ్డి అనే ఆయన, ఆయనకి ఏం హక్కు ఉంది కాలనీకి రావడానికి? ఆయన ఎవరు? కష్టకాలంలో ఉన్నప్పుడు ఏ రాజకీయం రాలేదు, ఏ బీజేపీ వాళ్ళు రాలేదు. కాళ్ళు పట్టుకున్నారు అంటున్నారు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు వస్తున్నారు, బీజేపీ వాళ్ళు వస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, బీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, అందరూ వ్యక్తులు తీసుకున్నాం. మేము చందాలు వసూలు చేస్తున్నాము, మేము పూజలు చేస్తున్నాం, మేము హిందువులము. ఇవాళ రాజకీయాలు హైలైట్ చేసుకోవడానికి హిందూ ధర్మం అని అంటున్నారు. హిందూ ధర్మం ఎక్కడుంది? మేము హిందువులమే కదా. కుల మతాలను సృష్టిస్తున్నారు. ఇవాళ వచ్చి మట్టి ఓపిస్తున్నారు. ఇంకో రేపు మాకు నీళ్ళు వచ్చే టైంన మాకు డ్వాక్రా బిల్డింగ్ కావాలి ఖచ్చితంగా. అప్పటి నుంచి కూడా మేము డ్వాక్రా బిల్డింగ్ కోసానికే కొట్లాడుతున్నాము. డ్వాక్రా బిల్డింగ్ కావాలి, ఖచ్చితంగా కావాలండి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామరం పరిధిలోని హెచ్ఏఎల్ కాలనీలో రంగమిత్ర మండలి ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, 125వ డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరిరావు, కుత్బుల్లాపూర్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నందగిరి సతీష్ తదితరులు పాల్గొన్నారు. వారి కులంలో నన్ను ఒక భాగం చేసుకున్నందుకు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారికి ఎప్పటికీ కూడా వయసులో చిన్నగానైనా సరే వాళ్ళందరికీ వెనక ఉండి నేను వాళ్ళతో పాటు ప్రతి మంచి విషయానికి ముందుంటూ వాళ్ళతో పాటు నడుస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. 27వ జన్మదినాన్ని రంగా గారికి జన్మదినాన్ని పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఈరోజు గాజుల రామరంలో ఇంత పెద్ద ఎత్తున ఆంజనేయులు గారు మరి వారి యొక్క కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో ఇక్కడ రంగా గారి జన్మదిన వేడుకల్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం. మరి రాష్ట్ర స్థాయిలోనే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మొట్టమొదటి బాలాపూర్ గ్రామంలో 74 సర్వే నంబర్ ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మండల రెవెన్యూ కార్యాలయం ముందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ 74 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిని గతంలో సింగిరెడ్డి మరియు అతని సోదరులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తుండగా అప్పటి సరూర్ నగర్ మండల రెవెన్యూ ఆఫీసర్ చంద్రారెడ్డి బోర్డు పాతారని, కానీ ప్రస్తుతం బాలాపూర్ ఎంఆర్ఓ స్పందించడం లేదని, తక్షణమే ఆ పనులను ఆపివేసి అక్రమంగా నిర్మిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. బాలాపూర్ గ్రామంలో సర్వే నంబర్ 74లో ఈ యొక్క సర్వే నంబరు గవర్నమెంట్ భూమి
ఈ యొక్క భూమి మొత్తము 135 ఎకరాల భూమి. ఈ యొక్క గవర్నమెంట్ భూమిలో మరి 96 మంది దళితులు వ్యవసాయం చేసుకున్నటువంటి భూమి. మరి ఒక 135 ఎకరాల భూమిలో మరి కొంత ఏఆర్సీ కంపెనీ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఏఆర్సీ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి 65, 71 సర్వే నంబర్లు అటాచ్ ఉన్నాయి. ఆ అటాచ్ బడంపేటకు తరలిపోతుంటే కూడా ఏ ఒక్క కార్పొరేటర్ కూడా స్పందించలేదు. అంటే అందులో మీ పాపం ఉందని కూడా క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా మరి ఈ యొక్క ప్రభుత్వ భూమి కబ్జా చేస్తుంటే కూడా కార్పొరేటర్ దీని మీద స్పందించలేదు. ఎంఆర్ఓ వారు కూడా దీని మీద స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. మరి కంపౌండ్ వాళ్ళు పెట్టి ఇంకా కబ్జా చేసుకునే తరుణంలో సర్వే పేరుతో రోజు రోజుకు దీన్ని నానుస్తున్నారే తప్ప దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటలేరు. భవిష్యత్తులో తప్పకుండా పోరాటం ప్రభుత్వ భూములను కాపాడడానికి పోరాటం చేయడానికి వెనుకడుగు వేయమని ఘంటాపథంగా చెబుతూ మరి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కానీ కార్పొరేటర్లు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఏసీ చైర్మన్ చెరుకు రామచంద్ర మాట్లాడుతూ అశోరాపేట ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి అకారణంగా మాల సామాజిక వర్గానికి చెందిన సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పై పోలీస్ స్టేషన్లో సిబ్బంది ఎదురుగా అవమానించారని, మనస్తాపానికి గురై ఎస్ఐ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. సిఐపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశము ఎందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అసెంబ్లీలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్నటువంటి శ్రీరాముల శ్రీనివాస్ గారిని ఆ స్థానిక సిఐ గారు జితేందర్ రెడ్డి గారు శ్రీనివాస్ గారిని అనేక ఇబ్బందులు పెట్టి గతంలో సిఐ గారు ఎస్ఐగా అక్కడ అపాయింట్మెంట్ అయినప్పుడు అప్పుడున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఎస్ఐగా అశోరాపేటలో ఉద్యోగం పొందినప్పుడు అక్కడ వారి యొక్క ప్రవర్తనకు చేస్తూ అవహేళన చేస్తూ మిగతా పోలీస్ సిబ్బంది ముందు అవమానపరుస్తూ అనేక ఇబ్బందులకు గురి చేసినటువంటి మరి సిఐ జితేందర్ రెడ్డి గారిని వెంటనే సస్పెండ్ చేయాలి విధుల నుండి. అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మరి కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. జనగామ జిల్లా లింగాలగనపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీల వీడ్కోలు సమావేశాన్ని ఎంపీడీఓ జలంధర్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిట్టా జయశ్రీ, స్పెషల్ ఆఫీసర్ కేఆర్ లత, ఎంపీడీఓ జలంధర్ రెడ్డి, తహసీల్దార్ వినయలత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లింగాలగన్పూర్ మండల పరిషత్ అధ్యక్షురాలిగా 5 సంవత్సరాలు ముగించుకొని వస్తారు. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మా మండల పరిషత్ అందరి తరఫున మేము మనస్ఫూర్తిగా ఒకటే విన్నవించుకుంటున్నాం. వచ్చే ఎలక్షన్లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయాలన్నా, ప్రజలకు ఉత్సాహంగా సేవ చేయాలన్నా ఎంపీటీసీల వ్యవస్థలో కానీ మండల పరిషత్ వ్యవస్థలో కానీ మార్పు రావాలని, ఆ మార్పు ఈ ప్రభుత్వము తప్పకుండా ఆశించిన విధంగా చేస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పార్లమెంట్లో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి సీతక్క. కోహెడ ఎంపీపీ సభ్యుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. అమరవీరుడు దొడ్డి కొమరయ్య ఆశయాల సాధనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మహేశ్వరం నియోజకవర్గంలో మెకానిక్ల అసోసియేషన్కు స్థలం కేటాయిస్తామన్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. కాకినాడలో ఘనంగా జరిగిన అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు పాల్గొన్న ప్రజాప్రతినిధులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.